హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మరి అటువంటి ఆరోగ్యం అనేది కొంతమందికి ఎందుకు బాగుంటుంది, కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తాయి, మరికొందరికైతే లాంగ్ టర్మ్గా అవి వస్తూనే ఉంటాయి. సో దాని కారణంగా వాళ్ళు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఈ విధంగా ఉండడానికి జ్యోతిష్ పరంగా ఎటువంటి కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. అలాగే D1 చార్ట్ మాత్రమే కాకుండా D6, D30, D60 ఈ డివిజనల్ చార్ట్స్ని యూజ్ చేసి మనం ఏ విధంగా ఒక పర్సన్ యొక్క ఆరోగ్యం గురించి మనం తెలుసుకోవచ్చు అనే విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ద్వాదశ భావాల్లో 6వ స్థానాన్ని మనం ఆరోగ్య స్థానంగా తీసుకుంటాం. కాబట్టి ప్రథమంగా మనం D1 చార్ట్లో గల 6వ స్థానాన్ని మనం అనాలిసిస్ చేయాలి. 6వ స్థానంలో ఏ గ్రహం ఉండకపోవడం చాలా వరకు మంచి విషయం. అలాగే 6వ అధిపతి చార్ట్లో బలంగా ఉండడం. ఓన్లీ ఆరోగ్య స్థానమైన 6వ స్థానాన్ని మాత్రం చూస్తే సరిపోదు. సో శారీరకంగా మనం బలంగా ఉండాలి కదా. సో దానికి లగ్నస్థానం, లగ్నాధిపతి, మానసిక బలాన్ని ఇండికేట్ చేసే చంద్రగ్రహం బలంగా ఉండాలి. సూర్యుడు కూడా బలంగా ఉంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలాగే ఒక ఇన్నర్ స్ట్రెంత్ అని అంటూ ఉంటారు కదా. అలాగే 6వ స్థానం మీద మన లగ్నానికి పాపగ్రహాల కనెక్షన్ అనేది ఉండకూడదు. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు అనేవి దీర్ఘకాలం వస్తుంటాయి. సో దీనికి కారణమే మనకి డివిజనల్ చార్ట్స్లో కనిపిస్తుంది. ఈ విధంగా D1 చార్ట్ని అనాలిసిస్ చేసిన తర్వాత D6 చార్ట్లోకి వెళ్ళాలి. D6 చార్ట్లో కూడా ఇదే విధంగా మనం అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. అంటే D6లో లగ్నం అనేది ఏ విధంగా ఉంది, 6వ స్థానం అనేది ఏ విధంగా ఉంది, 6వ అధిపతి, రవిచంద్ర గ్రహాలు, లగ్నాధిపతి. ఇక్కడ కనుక మనకి ఏదైనా ఎఫ్లిక్షన్ కనుక కనపడితే ఏదో ఒక హెల్త్ డిజార్డర్ అనేది ఈ పర్సన్స్లో మనకు కనిపిస్తుంది. తర్వాత మనం అదే విధంగా D30 చార్ట్ని కూడా అనాలిసిస్ చేయాలి. సో ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి ఎఫ్లిక్షన్స్ అసలు ఉండకూడదు. అంటే ఒక రకంగా 6, 8, 12 స్థానాల కనెక్షన్ కానీ మెల్ఫిక్ ప్లానెట్స్తో కలవడం, ఇటువంటి కాంబినేషన్స్ అనేవి ఉండకూడదు. ఎక్కువ శాతం మీ టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఎగ్జాక్ట్గా కనుక ఉన్నట్లయితే D1లో మీకు ఏ లగ్నం అయితే ఉందో D6లో అలాగే D30లో కూడా ఆల్మోస్ట్ అదే లగ్నం అనేది ఉంటుంది. తర్వాత చివరిగా మనం D60 చార్ట్ని చూడాలి. ఈ D60 చార్ట్ ఏంటంటే దీన్నే సస్యాంశ అని అంటూ ఉంటాము. ఈ జన్మతో సంబంధం లేకుండా పూర్వజన్మకు సంబంధించిన కర్మ అనేది కూడా ఈ చార్ట్లో మనకు కనబడుతుంది. అందుకని అంటూ ఉంటారు కదా, ఏ జన్మలో ఏ పాపం చేశాడో కానీ ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు అని. అందుకని ఎవరికైనా D60 చార్ట్ కనుక ఏదైనా ఎఫ్లిక్షన్ పొందినా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువగా రిపీటెడ్గా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేదానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనేవి ఆ ప్లానెట్ మీద ఆధారపడి ఉంటుంది. చంద్రగ్రహం అయితే మానసికంగా ఎక్కువగా సమస్యలు తీసుకొస్తాడు. రవిగ్రహం అయితే హార్ట్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి హృదయానికి సంబంధించిన సమస్యలు. కుజగ్రహం అయితే బ్లడ్కి సంబంధించిన సమస్యలు. శుక్రగ్రహం అయితే రీప్రొడక్షన్ సంబంధించిన ఆర్గాన్స్ ఉంటాయి కదా, సో వాటి వల్ల సమస్యలు. బుధుడైతే చర్మ వ్యాధులు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జీవితాంతం అనారోగ్యం బారిన పడే అవకాశం అనేది ఒక్కోసారి శనిగ్రహం వలన కూడా జరుగుతాయి. శనిగ్రహం మనకు పాపగ్రహంగా 6వ స్థానాన్ని చూసినా, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా దానివల్ల మనకి లాంగ్ టర్మ్లో డిసీజెస్ కారణంగా బాధపడుతూ ఉంటాం. అలాగే ఒక్కోసారి 6వ స్థానాన్ని ఉపచయ స్థానంగా తీసుకున్నప్పటికీ ఒకవేళ రాహుకేతు గ్రహాలు ఈ 6వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ కనుక చేసినట్లయితే వారి యొక్క దశలనేవి కూడా వచ్చినప్పుడు మనకి అనుకోకుండా ఆరోగ్య సమస్యలు అనేవి బయటపడుతూ ఉంటాయి. ఆ అనారోగ్య సమస్యలు కూడా సడన్గా వస్తాయి. అంటే అంతకుముందు వారికి అసలు అటువంటి సమస్య అనేది ఉండదు, కానీ అనుకోకుండా ఆ దశలో వస్తుంది. దానికి గల కారణాన్ని కనుక్కోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, చాలా వింతగా కూడా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనం అనాలిసిస్ చేసిన తర్వాత చివరిగా మనం చూడాల్సింది ఏంటంటే వింశోత్తరి దశ అనేది జాతకుడికి ఎలా ఉంది అనే విషయాన్ని చూడాలి. ఎందుకంటే ఏదైనా ఫలితం మనకు రావాలంటే ఆ దశలోనే వస్తుంది కదా. D1 చార్ట్ అనేది ఎఫ్లిక్షన్ పొంది, అలాగే ఇందాక మనం డిస్కస్ చేసిన డివిజనల్ చార్ట్స్లో D6, D30 అండ్ D60 చార్ట్స్లో కూడా ఎఫ్లిక్షన్ కనుక ఉన్నట్లయితే బలంగా ఆ పర్సన్ అనే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ వచ్చిన సమస్యలు కూడా అంత తొందరగా ఈజీగా అయితే పోవు. దశాకాలంతో సంబంధం లేకుండా లాంగ్ టర్మ్లో ఆ జాతకుడు అనేవాళ్ళు బాధపడాల్సి వస్తుంది అనే విషయాన్ని అయితే మనం ఫైనలైజ్గా చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని విషయాన్ని ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందులోనే మనం ముందుగా పాజిటివ్గా తీసుకుందాం. అంటే ఒక పర్సన్ అనే వాళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు నిలకడగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడి వాటిని రికవర్ చేసుకునే కెపాసిటీ అనేది ఎప్పుడు వస్తుంది అనే విషయాలు మనం లైవ్గా చూద్దాం. ఇక్కడ మనం అయితే కర్కాటక లగ్నాన్ని తీసుకుందాం. లగ్నాధిపతి అయిన చంద్రుని 3వ స్థానంలోను, 6వ అధిపతి అయిన గురుగ్రహాన్ని 8వ స్థానంలోను, అలాగే 6వ స్థానంలో 3 గ్రహాలను తీసుకోవడం జరిగింది. సో ముందు మనం స్టార్టింగ్లో ఏం చెప్పామంటే 6వ స్థానం అనేది ఖాళీగా ఉంటే మంచిదని చెప్పాము. కానీ ఇంకొన్ని పాయింట్స్ మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ 3 గ్రహాలను తీసుకోవడం జరిగింది. ముందుగా ఇక్కడ లగ్నాధిపతి అనేవాడు 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానం అనేది ఒక విక్రమ స్థానం. హార్డ్ వర్క్ గురించి, మనం చేసే సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. కొన్ని స్థానంలోనూ లగ్నాధిపతి, అందులోనూ చంద్రుడు ఉండడం అనేది అంత మంచి ప్లేస్మెంట్ అయితే కాదు. సో దీని కారణంగా ఎప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సెల్ఫ్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది.
సో దాని కారణంగా వాళ్ళకి మానసికంగా ఎక్కువగా ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఒకవేళ ఇక్కడ చంద్రగ్రహం మీద ఎటువంటి పాపగ్రహాలకు ఎఫ్లిక్షన్ కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే చంద్రుడు యావరేజ్గా ఉన్నాడు మనం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ 6వ అధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ 8వ స్థానంలో శత్రుభావంలో పడ్డాడు. మనం ముందు ఏం డిస్కస్ చేసామంటే 6, 8, 12 స్థానాల కనెక్షన్ అనేది రాకూడదని చెప్పాము. కానీ దీన్నే ఇంకో రకంగా ఏం చెప్తారంటే విపరీత రాజయోగం కూడా చెప్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఆ విధంగా కనెక్షన్ కనుక వచ్చినట్లయితే ఇప్పుడు గురుగ్రహం దశలైనా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ గురుగ్రహం బలంగా లేడు కాబట్టి అందులోనూ ఆ గురుగ్రహం దశలో ఇంకా పాపగ్రహ దశలు కనుక వచ్చినట్లయితే మనకు ఎక్కువ శాతం అనారోగ్య సమస్యలు కానీ శత్రు రోగ రుణబాధలు ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కొన్ని కనీసం ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ ఉందంటే అందులోనూ ఆయన 8వ స్థానం ఉన్నాడు కాబట్టి ఆ వచ్చే ఫలితాలు కూడా సడన్గా నెగిటివ్గా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక చివరగా 6వ స్థానం చూసినట్లయితే ఇందులో రవి కుజ బుధ గ్రహాలను తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఈ లగ్నానికి రవి కుజ గ్రహాలు మిత్రగ్రహాలు కాబట్టి ఈ 2 గ్రహాలు సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు. ఈ గ్రహాలు 6వ స్థానమైన ఉపచ్చయ స్థానం ఉండడం చాలా మంచిది. అందులో ఈ లగ్నానికి వీళ్ళు మిత్ర గ్రహాలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే వీళ్ళకి ఆ విధంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యని ఓవర్కమ్ చేసే కెపాసిటీ అండ్ రెసిస్టెన్స్ అనేది 2 గ్రహాలు ఇస్తాయని మనం చెప్పొచ్చు. అంటే ఒక రకంగా ఇక్కడ లగ్నాధిపతి యావరేజ్గా ఉన్నాడు, 6వ అధిపతి సరిగ్గా లేడు. కానీ ఈ లగ్నానికి ఇక్కడ 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందులోనూ కుజగ్రహం ఈ లగ్నం వారికి రాజయోగకారకుడు అవుతాడు. అందులోనే ధనుస్సు రాశి అయింది. సో 2 గ్రహాలు అక్కడ బలంగానే ఉంటాయి. ఇటువంటి కాంబినేషన్స్ వల్ల మనం ఏం చెప్పొచ్చు అంటే మీరు వాటి నుంచి సులభంగా బయటపడేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అనేది మనం చెప్పొచ్చు. అలాగే మనం వింశోత్తరి దశను కూడా అనాలిసిస్ చేయాలని చెప్పాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా గురు మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వీరికి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ దశాకాలం అనేది పూర్తయ్యేంత వరకు వాటి నుంచి బయటపడడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. ఈ విధంగా D1 చార్ట్ నుంచి మనం అనాలిసిస్ చేసాము. అలాగే ఇదే విధమైన అనాలిసిస్ అనేది ఆ D6 అండ్ D30 అండ్ D60 చార్ట్స్ మీద కూడా మనం అప్లై చేయాలి. అన్నిటికన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది D1 చార్ట్కి D60 చార్ట్కి మనం కేటాయించాలన్నమాట. ఇప్పటివరకు మనం పాజిటివ్గా చూసాం కదా, ఇప్పుడు మనం నెగిటివ్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే కుంభలగ్నం అయింది. లగ్నాధిపతి అయిన శని గ్రహాన్ని ఇక్కడ 7వ స్థానంలో రవి గ్రహంతో చూసుకోవడం జరిగింది. అలాగే 6వ అధిపతి అయిన చంద్రగ్రహాన్ని ఇక్కడ 10వ స్థానంలో తీసుకోవడం జరిగింది. ఈయన దశమంలో నీచ స్థానంలో ఉన్నాడు. ఇక 6వ స్థానంలో కుజకేతు గ్రహాన్ని 12వ రాహుని తీసుకున్నాను. సో దీన్ని మనం సంపూర్ణంగా అనాలిసిస్ చేసినట్లయితే లగ్నాధిపతి అయిన శని గ్రహం అక్కడ సప్తమంలో ఫర్ ఎగ్జాంపుల్గా రవి గ్రహంతో కంప్లీట్గా అస్తంగతం పొందాడు అనుకోండి, అక్కడ మనకు లగ్నాధిపతి బలంగా లేడు అని ముందుగా మనం కంక్లూజన్కి రావాలి. తర్వాత 6వ స్థానానికి ఆధిపత్యం పొందిన చంద్రగ్రహం ఇక్కడ 10వ స్థానాన్ని నీచ స్థితిని పొందాడు. సో ఇక్కడ లగ్నాధిపతి సరిగ్గా లేడు, 6వ అధిపతి కూడా సరిగ్గా లేడు కాబట్టి ఎక్కువగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 6వ స్థానంలో ఉన్న గ్రహాల విషయానికి వచ్చినట్లయితే కుజకేతు గ్రహాలు ఉన్నాయి. ఈ లగ్నానికి 2 గ్రహాలు పాపగ్రహాలే. అందులోనూ కేతు గ్రహం ఇచ్చే ఫలితం అనేది అందరికీ తెలిసిందే కదా. ఆయన ఏ ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వడు. ఆయన ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఎంతో కొంత ఫలితాన్ని ఆయన కట్ చేసి మనకి ఇస్తాడు. అసలే మనకు లగ్నాధిపతి సరిగ్గా లేడు, 6వ అధిపతి కూడా సరిగ్గా లేడు. దీనితో ఇక్కడ కేతు గ్రహం ఉండడం అనేది కూడా చాలా వరకు ఆరోగ్యానికి అసలు మంచిది కాదని మనం చెప్పొచ్చు. ఇక మరి కుజగ్రహం ఉన్నాడు కదా, మరి కుజుడు 6వ స్థానంలో బాగా పనిచేస్తాడు కదా అంటే ఆయన శుభుడికి ఉంటే పనిచేస్తాడు. కానీ ఈ లగ్నానికి అయినా పాపగ్రహం, అందులో దానికి తృతీయానికి ఆధిపత్యం వచ్చింది. సో తృతీయ స్థానం అంటేనే మన కష్టపెట్టే స్థానం, మన హార్డ్ వర్క్ అని సెల్ఫ్ ఎఫర్ట్స్ చేయాలి. అటువంటి స్థానానికి ఆధిపత్యం పొందిన గ్రహం కూడా ఇక్కడ 6వ స్థానం ఉంది కాబట్టి సో కంప్లీట్గా ఇక్కడ మనకి 6th హౌస్ అనేది ఎఫ్లిక్షన్ పొందింది. అలాగే లగ్నాధిపతి సరిగ్గా లేడు, చంద్రగ్రహం సరిగ్గా లేడు అని అయితే మనం చెప్పొచ్చు. రవిగ్రహం మాత్రమే ఇక్కడ స్వక్షేత్రంలో సప్తమంలో బాగున్నాడు. కానీ అది ఒకటైతే మనకు సరిపోదు కదా, మిగిలిన ఏ ఒక్క కాంబినేషన్ అనేది కూడా మనకు అనుకూలంగా లేదు. ఈ విధంగా అనేక రకాలుగా మనకి ఎఫ్లిక్షన్ కనుక వచ్చినట్లయితే ఇక మనం D6 అండ్ D30 D60 చార్ట్స్లోకి వెళ్ళక్కర్లేదు. ఓన్లీ D1 చార్ట్ నుంచి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఒకవేళ మనకి ఇన్ని రకాలుగా ఎఫ్లిక్షన్స్ అనేవి వచ్చినప్పటికీ మిగిలిన గ్రహాల చార్ట్స్లో బాగా బాగుండి ఏమైనా యోగాలు ఫామ్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ పర్సన్స్ అనేవాళ్ళు అనారోగ్య బారిన పడకపోవచ్చు. సో అందుకనే ఖచ్చితంగా మనం కంప్లీట్ చార్ట్ అనాలిసిస్ అనేది చేయాల్సి వస్తుంది. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది ఆరోగ్య జ్యోతిష్యం గురించి, అలాగే దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలు అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి అనే విషయాల గురించి. నేనైతే కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తాను. ఇంకా మీకు దీనికి సంబంధించిన విషయాలు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో వీడియోలతో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.